హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరితో పాటుగానే అంటే నా మీదకు వచ్చే పార్టీలు, నన్ను ఒక్కడిని ఎదుర్కోవడానికి వచ్చే పార్టీలు ఏంటి బీజేపీ, టీడీపీ, జనసేన కాకుండా కాంగ్రెస్ కూడా నా మీద రాబోతుంది. ఇక్కడి నుంచి కాదు, అది గేమ్ ప్లాన్ తెలంగాణ నుంచి స్టార్ట్ చేసింది. అందులో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నా మీద గెలవడం కోసం. కాబట్టి మా చెల్లెల్ని నా మీద ఉసుగులిపారు అని అయితే మాట్లాడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎక్కడ ప్రపంచంలో వచ్చినాయో తెలియదు. కానీ ఇంతకుముందు అయితే బాగానే ఉండేది సన్నిహిత సంబంధాలు. కానీ రాను రాను అవి ముదురుతున్నాయి అని అంటాం వాస్తవం. ఎందుకురా అంటే కనుక ఆ విషయం ఎలా చెప్పగలుగుతాం అంటే కనుక చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ ముందు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేశారా? ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు ఏదైతే ఉన్నాయో మొత్తం విన్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం ఏదైనా సరే, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. షేర్ చేయండి. ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ఆరోపణలు అయితే కనుక చేశారండి. ఏంటో ఆరోపణలు అంటే కనుక రేవంత్ రెడ్డి గారి గురించి ఏదైతే నేషనల్ మీడియా ఉందో ఆ నేషనల్ మీడియా ఎదుట ఒక ఇంటర్వ్యూలో భాగంగా, అంటే ఆ నేషనల్ మీడియా చాలామందిని ఇంటర్వ్యూ చేసింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే టీడీపీ బీజేపీని కానీ అందరిని ఇంటర్వ్యూ చేయగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చేసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా. లాస్ట్ 5 years బ్యాక్ కూడా అదే ఛానల్, అదే నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు చేసిన ఆ ఇంటర్వ్యూ చాలా హైలైట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి అది ప్లస్ అయింది. కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలో, ఆ ఇంటర్వ్యూలో ఇప్పుడు మాట్లాడిన మాటలో జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుతాయేమో అని అభిప్రాయం. ఎందుకని అన్నానంటే కనుక ఎక్కడో తెలంగాణ స్టేట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద సంచలనమైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను బల్లగుద్ది చెప్తాను. ఏంటంటే కనుక నాకు కావాలనే రేవంత్ రెడ్డి గారు తన చెల్లెల్ని, మా చెల్లెల్ని నా మీదకి పోటీ పెట్టారు కాంగ్రెస్ పార్టీ తరఫున కావాలని అనైతే కనుక, అంటే నా పార్టీకి దెబ్బ కొట్టాలనే ఆలోచనతోటే ఆవిడని ఇక్కడ పంపినా నాకేం ప్రాబ్లం లేదండి. వీళ్ళెవరు కూడా నన్ను ఏమీ కనపలేరు. కానీ మా చెల్లెలు కూడా పోటీ చేసినా నాకు బాధ లేదు. కానీ కనీసం డిపాజిట్లు రావాలి కదా, ఆ డిపాజిట్లు రావాలనే బాధ మాత్రం నాకు ఎక్కువగా ఉంది అని అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ఇలా కొన్ని మాటలు అయితే కనుక ఆ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఫుల్ వీడియో అయితే కనుక బయటకు రిలీజ్ చేయలేదు వాళ్ళు. ఇంకనో కొన్ని కట్స్ మాత్రం బయటకు రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన వాటిల్లో రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసినటువంటి జగన్ అనే ఆ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ జగన్ గారికి, రేవంత్ రెడ్డి గారికి బాగా ముదురుతుంది మధ్యన వివాదం అని అయితే కనుక చెప్పుకోవచ్చు. నిజంగా ఎలాగంటే చిలికి గాలివాన అయిందంటారు కదా, సేమ్ అలాగే ఫస్ట్ చాలా సన్నిహిత సంబంధాలు వీళ్ళిద్దరి మధ్య ఉండి రాను ఎలా అయిపోయిందంటే రేవంత్ రెడ్డి జగన్ అన్నట్టుగా అయిపోయింది అనమాట. కాబట్టి రానున్న రోజుల్లో ఇది ఇంకా ముదిరి పాకాన పడవచ్చు. ఎలా చెప్తానంటే ఈ ఫుల్ వీడియో రిలీజ్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి గారి మీద సంచలన ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలో భాగంగా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ చూస్తున్నాం, ఆయన రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీద ఆయన ఎలా రియాక్ట్ అవుతాడనేది తెలియదు, ఇది ఎలా మారబోతుందనేది తెలియదు. చూస్తున్నా మీరు అందరూ కూడా. మర్చిపోతే మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.